హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మెంతికూర మామిడికాయ పప్పు. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లోకి ఒక కప్పు బ్యాళ్ళు వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని మెంతికూర ఒక కట్ట బక్లించేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ను, ఒక 7-8 పచ్చిమిర్చి, హాఫ్ మామిడికాయ వేసుకోవాలి. చాలా పుల్లగా ఉంది, దానికి హాఫ్ వేస్తూ ఉన్నాను. అవి మామిడికాయ, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 లీటరు వాటర్ వేసుకోవాలి. 2 టమోటాలు వేసుకోవాలి. చింతపండు ఏం అవసరం లేదండి. టమోటో, మామిడి పండు వేస్తున్నాం కాబట్టి చింతపండు ఏం అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పప్పు త్వరగా ఉడికిపోతుంది ఒక 5-6 విజిల్కి. ఇప్పుడు కుక్కర్ మూత వేసి ఒక 4-5 విజిల్లు కుక్ తీస్తాం. ఇప్పుడు 4-5 విజిల్ వచ్చింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తాను. పప్పు బాగా ఉడికిపోయింది. ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే ఇట్లా ఒక గిన్నెలోకి వంపుకొని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి పప్పు. ఇప్పుడు పప్పు మెదిపేసాను. ఇప్పుడు తిరుగుబాతు వేసుకున్నాం. ఒక బండ్లు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్పటలాడాక తెల్లగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. పప్పులోకి వేసుకున్నాం. ఇలా వేసేసి ఒకసారి ఇలా ప్లేట్ మూసేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుతాం. పప్పు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముద్ద, రైస్, చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.